సో ఈ దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తో మా అసోసియేటెడ్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మహాత్మా, ఇరాన్ ఏమైనా గ్యాప్ ఇచ్చిందా లేదా వెంటనే అటాక్ కు దిగుతోందా? ఇజ్రాయెల్ డిఫెన్స్ లోనే ఉందా లేకపోతే ప్రతీకార చర్యకు సిద్ధమవుతోందా? ఏం జరుగుతోంది? ఇప్పుడే అందిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుతం బాంబు షెల్టర్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వస్తున్నారు. ఆ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా వారికి అష్యూరెన్స్ ఇచ్చాయి. ఇక మీదట ప్రస్తుతానికైతే బాంబు ముప్పు లేదు. ఎయిర్ రైడ్ సైరన్ కూడా ఆపేసింది. కొన్ని గంటల పాటు అయితే ప్రజలంతా కూడా బాంబు షెల్టర్లలోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది. వాటిలో చాలా వరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్ వ్యవస్థ మధ్యలోనే ఆ మిసైళ్లను ఇంటర్సెప్ట్ చేసి మధ్యలోనే వాటిని పేల్చివేయడం అనేది జరిగింది. మనకి దృశ్యాల్లో చూస్తున్నా ఆకాశంలోనే పేలిపోతున్న మిసైల్ మనకు చాలా కనిపిస్తున్నాయి. కానీ ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ సామర్థ్యాన్ని మించి ఏకకాలంలో అత్యధిక సంఖ్యలో ఈ బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించిన నేపథ్యంలో కొన్ని మిసైల్స్ మాత్రం ఈ ఐరన్ డోమ్ వ్యవస్థను తప్పించుకుని భూమి మీదకి చేరుకోగలిగాయి. అక్కడ విధ్వంసాన్ని సృష్టించాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ తో పాటుగా ఇతర సౌత్ ఇజ్రాయెల్లో ఉన్న అష్కెలాన్ పట్టణం, వీటి మీద కూడా కొన్ని మిసైల్స్ దూసుకుని వెళ్ళాయి. ఆ కారణంగా కొంత విధ్వంసం చోటు చేసుకుంది అని ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ IDF కి సంబంధించి కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన ఒకటి జారీ చేశారు. మాక్సిమం తాము నివారించగలిగాం, తమ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ ఆ మిసైళ్ల దాడి నుంచి ప్రొటెక్ట్ చేయగలిగింది. కానీ కొన్ని మాత్రం భూమి మీదకి చేరుకుని విధ్వంసం సృష్టించాయి. అయితే దాని ఇంపాక్ట్ ఎంత మేర విధ్వంసం జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది అన్నది ఇంకా తాము అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడైతే ఎటువంటి సమాచారం ఇవ్వలేమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. తమ వెంట ఇతర దేశాలు, అమెరికా కానీ ఇతర దేశాలు కానీ తమ వెంట కలిసి వచ్చినా రాకపోయినా ఇరాన్ చేసిన ఈ పనికి ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయక తప్పదు అంటూ ఒక హెచ్చరిక ధోరణితోటే ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. ఇజ్రాయెల్ గత కొంతకాలంగా, ఒక ఏడాది కాలంగా చుట్టూ అనేక దేశాలతోటి ఏకకాలంలో యుద్ధాన్ని ఎదుర్కొంటూ, యుద్ధం చేస్తూ తాను సర్వైవ్ అవ్వడం కోసం ఈ యుద్ధం చేస్తున్నానంటూ చెప్పుకుంటూ వస్తుంది. మనందరికీ తెలుసు దీనంతటికీ ప్రారంభం హమాస్ గత ఏడాది ఇజ్రాయెల్ మీద ఒక్కసారిగా జరిపిన మెరుపు దాడే. దానికి ప్రతీకారంగా హమాస్ మీద, గాజా మీద దాడులకు వెళ్తూ హమాస్ ని పూర్తిగా తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో గాజా చాలా వరకు విధ్వంసానికి గురైంది. ఇప్పుడు ఈ పాలస్తీనాకు మద్దతుగా, గాజా ఏరియా అంటే పాలస్తీనాలో అంతర్భాగం, ఆ పాలస్తీనాకు మద్దతుగా ఇతర షియా ముస్లిం కంట్రీస్ అన్ని కూడా బాసటగా నిలిచాయి. అందులో భాగంగా లెబనాను, ఇరాను, యెమెన్ లో ఉన్న హౌతీస్, వీరంతా కూడా ఈ పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన వారు కూడా ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా ఇజ్రాయెల్ ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. లెబనాన్ లో ఉన్న హెజ్బల్లా గ్రూప్ అదే తరహాలో ప్రయత్నించింది. ఇరాన్ నేరుగాను అనేక రకాలుగాను ఇజ్రాయెల్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే ఇజ్రాయెల్లో ఉన్న పటిష్టమైన రక్షణ వ్యవస్థకు తోడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సైతం ఈ శత్రు దేశాల కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని భగ్నం చేస్తూనే వచ్చింది. ఇరాన్ లోపలకు చొచ్చుకుని వచ్చిన ఏజెంట్లు ఇరాన్ లో కొంతమంది ప్రముఖులను, కీలకమైన వ్యక్తులను, పాలనలో నిర్ణయాధికారాలు తీసుకోవడంలో కీలకమైన వ్యక్తులను టార్గెట్ చేసి హతమార్చడం, ప్రమాదాల రూపంలో, హెలికాప్టర్లకు ప్రమాదాల రూపంలో చనిపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఈ క్రమంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మీద కక్ష సాధించాలన్న ఒక పట్టుదలతోటి చాలా కాలంగా ప్రయత్నిస్తూ వచ్చింది. ఆ క్రమంలో ఇందాక ఒక్కసారిగా 100కు పైగా మిసైళ్లను ఏకకాలంలో ప్రయోగించి ఇజ్రాయెల్ ని దెబ్బతీయాలన్న ప్రయత్నం అయితే చేసింది. ఆ క్రమంలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు, భయాందోళనకు గురై తమను తాము రక్షించుకోవడానికి బాంబు షెల్టర్ల వెంట పరుగులు తీయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒకవైపు ఇరాన్ దాడి జరుగుతుంటే ఇద్దరు సాయుధులైన ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోపల ఇంటర్నల్ గా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. వారి చేతిలో ఉన్న రైఫిల్స్ తోటి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 3 ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా మరొక 4 తీవ్రంగా గాయపడ్డట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ తర్వాత 2 గన్మెన్ ను కూడా న్యూట్రలైజ్ చేసినట్లుగా అక్కడి రక్షణ విభాగానికి చెందిన వారు చెప్తున్నారు. మొత్తంగా ఇజ్రాయెల్ అయితే ఈ రాత్రి వారికి కంటి మీద నిద్రలేని రాత్రిగానే మారింది. కానీ ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీసుకోవాలన్న ఒక బలమైన సంకల్పంతో ఆ దేశం ఉంది. ఆల్రెడీ అటు పాలస్తీనా, గాజా ప్రాంతాన్ని పూర్తిగా బూడిదమయం చేసినట్టుగానే
తయారు చేసింది. ఇటు హిజ్బుల్లా లెబనాన్లోను, అలాగే ఆ హౌతీల వైపున, అలాగే ఇక ఇరాన్ మాత్రమే మిగిలింది. తమ వెంట అమెరికా కలిసి వస్తుందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండానే వారి రిటాలియేషన్ ప్లాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అమెరికా సైతం ఈ అంశం పట్ల నిశ్చితంగా గమనిస్తూ వచ్చింది. ఇరాన్ మిసైల్స్ నుంచి ఇజ్రాయెల్ ని కాపాడాలి అంటూ యుఎస్ ఆర్మీకి సైతం ఆదేశాలు జారీ చేసింది. ఆ మిసైళ్లను మధ్యలోనే నియంత్రించి మధ్యలోనే పేల్చేసేందుకు ఇజ్రాయెల్ కి సహకరించండి అంటూ కూడా యుఎస్ ఆర్మీకి బైడెన్, అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ ఇద్దరి వైపు నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన కొద్దిసేపటి క్రితం విడుదలైంది. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ పశ్చిమాసియాలో ప్రస్తుతం పరిస్థితులు ఇరాన్ వంటి ఒక పెద్ద దేశం ఇజ్రాయెల్ మీదకి మిసైళ్లతో దాడులకు తెగబడ్డ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తంగా మారాయి. ఇవి రాను రాను బైపోలార్ గా, అంటే ఇరాన్ వెనకాల రష్యా, ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉన్నాయి కాబట్టి ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధంగా రెండు కూటములుగా ఏర్పడి ఒక ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందా అన్న అనుమానాలు రేకెత్తించేలాగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. మహాత్మా, ఒకవైపు మిసైల్ అటాక్స్ జరుగుతుండగానే ఇజ్రాయెల్లో రాజధానిలో కాల్పులు కూడా కలకలం సృష్టించాయి. సో ఆ కాల్పులు జరిపాక కొంతమంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ ఫోటోగ్రాఫ్ ని కూడా మనం టీవీ9 స్క్రీన్ మీద చూసాం. సో ఆ డీటెయిల్స్ చెప్తారా? ఇందాక అదే చెప్పాను. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ కాల్పుల ఇన్సిడెంటే ముందుగా జరిగింది. ఆ ఇద్దరు సాయుధులైన ఉగ్రవాదులు ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్ లోకి ప్రవేశించారు. వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అన్నది అయితే తెలియదు, కానీ కొన్ని ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చాయి. ఒక మెట్రో స్టేషన్ లాంటి దాంట్లో నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనకి ఒక ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్నాయి. ఇంకొక చోట గన్ ఫైర్ చేస్తూ, ఆ రైఫిల్ ని ఫైర్ చేస్తుంటే ఒక సామాన్య పౌరుడు కింద పడిపోతున్న దృశ్యం కూడా మరొక చోట కనిపిస్తుంది. ఈ ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 3 పౌరులు చనిపోగా 4 తీవ్రంగా గాయపడ్డట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. ఇది ఒకవైపు ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ సాయుధులైన ఉగ్రవాదుల్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉండగానే సరిగ్గా అదే సమయంలోనే మిసైళ్లతోటి కూడా దాడుల్ని ఇరాన్ ప్రారంభించింది. దాంతో ఇక్కడ ఈ కాల్పులు జరిపింది ఏ దేశస్తులు, పక్కనే ఉన్న లెబనాన్ వాళ్ళ లేదా పాలస్తీనా నుంచి వచ్చిన హమాస్ ఉగ్రవాదుల, ఎవరు ఏంటి అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది. అదే సమయంలో ఇరాన్ వైపు నుంచి మిసైళ్ల దాడి రావడంతో అక్కడి భద్రతా వ్యవస్థ పూర్తిగా ఆ మిసైళ్ల మీద దృష్టి కేంద్రీకరించింది. వాటిని మధ్యలోనే నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా చాలా వరకు ప్రయత్నించింది. దాదాపు 80% వరకు ఆ మిసైళ్లను మధ్యలోనే పేల్చేసి నష్టాన్ని నివారించగలిగినట్లుగానే అధికారులు చెప్తున్నారు, ఇజ్రాయెల్ కి సంబంధించిన అధికారులు. కొన్ని మాత్రం ఆ ఐరన్ డోమ్ వ్యవస్థను దాటుకుని ఛేదించుకుని భూభాగం మీదకి రాగలిగాయి. కొన్ని చోట్ల విధ్వంసాన్ని సృష్టించగలిగాయి. దాని ఇంపాక్ట్ ఎంత మేర ఆస్తి నష్టం సంభవించింది, ప్రాణ నష్టం ఎంత సంభవించింది అన్నది తేలాలంటే మరికొంత సమయం పడుతుంది. ఇప్పటికైతే ఇంకా తాము ఒక అసెస్మెంట్ కి రాలేదు అంటూనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెబుతున్నాయి. కానీ మాక్సిమం ప్రాణ నష్టం లేకుండా ప్రివెంట్ చేయగలిగారని చెప్పుకోవచ్చు ఈ మిసైల్ దాడుల్లో. ఎందుకంటే ఆ దాడుల సమాచారం ముందు నుంచి ఉంది. ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేస్తూ వచ్చింది. బాంబు షెల్టర్లలో తలదాచుకోవాలని సూచిస్తూ కూడా వచ్చింది. చాలా మంది తమను తాము రక్షించుకోవడానికి బాంబు షెల్టర్లలోకి వెళ్ళిపోయారు. కానీ దాడి చేసిన సమయంలో అనుకోకుండా మధ్యలో ఎవరైనా ఇరుక్కుపోయి, అంటే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా మెట్రో స్టేషన్లలోనో బస్సుల్లోనో ఇంకా ఆ ప్రయాణంలో మధ్యలోనో ఎక్కడైనా ఇరుక్కుపోయిన వారు ఉంటే అటువంటి వారు ప్రాణ నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా రావాలంటే మరికొంత సమయం పడుతుంది. ఒకవైపు ఈ లాస్ ని అసెస్మెంట్ చేయడంతో పాటుగా ఈ రిటాలియేషన్ ప్లాన్స్ లో ఐడిఎఫ్ బలగాలు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించిన బలగాలు సమాయత్తమై ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఒక అధికారిక ప్రకటన చేశారు. ఇరాన్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయక తప్పదు అంటూ ఒక హెచ్చరికను కూడా ఇజ్రాయెల్ జారీ చేసింది. మహాత్మా, ఇజ్రాయెల్ ఏమో ప్రతీకార చర్యకు ప్రణాళిక రచిస్తూ ఉంటే ఇరాన్ ఏమో దాడి చేస్తే మేము సిద్ధం ఎదుర్కోవడానికి అని అంటోంది. సో ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నెక్స్ట్ ఏం జరగచ్చు అంటారు? ఇరాన్ కూడా ఇప్పుడు ఇన్ని మిసైళ్లు ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్ ఖాళీగా కూర్చుంటుంది అని ఇరాన్ ఏమీ అనుకోదు. ఇజ్రాయెల్ వైపు నుంచి వచ్చే రియాక్షన్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. ఖచ్చితంగా రిటాలియేషన్ మోడ్ లో ప్రతీకారేచ్ఛతోటి ఇజ్రాయెల్ రగిలిపోతూ తమ మీదకి దాడికి పాల్పడుతుంది అన్న విషయం ఇరాన్ కి కూడా తెలుసు. దాని నుంచి రక్షించుకోవడానికి తగ్గ ప్లాన్స్ ఇరాన్ కూడా వేసుకుంటుందని చెప్పవచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ ని ఇంతగా టార్గెట్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి, ఆ దేశం పాలస్తీనా మీద దాడికి పాల్పడి గాజాను దాదాపు
నేలమట్టం చేసిన పరిస్థితిని సృష్టించడం. అక్కడున్న కమ్యూనిటీ అంతా కూడా షియా ముస్లింలే. ఇరాన్ షియా డామినెంట్ కంట్రీ, షియా ముస్లిమ్స్ ఉన్న కంట్రీయే. అలాగే ఇప్పుడు తాజాగా లెబనాన్ మీద కూడా దాడులకు పాల్పడి అక్కడున్న హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లాను అంతం చేసింది. ఆ హెజ్బుల్లా గ్రూప్ లో ఉన్న అనేక మంది కమాండర్స్ ను కూడా అంతం చేసింది. ఏకకాలంలో పేజర్లను, వాకీ టాకీలను రిమోట్ గా ఆపరేట్ చేస్తూ పేల్చేసి లెబనాన్ లో భయానక వాతావరణాన్ని ఇజ్రాయెల్ సృష్టించింది. లెబనాన్ లో ఉన్నది కూడా షియా కమ్యూనిటీకి చెందిన ముస్లింసే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో వారికి మద్దతుగా నిలవాలి అన్నదే ఇరాన్ ప్రయత్నం ఒకవైపు అయితే, ఇరాన్ లో అంతర్గతంగా సైతం ఇజ్రాయెల్ అనేక రకాల కుట్రలకు పాల్పడుతూ వచ్చింది. అంటే ఇరాన్ గత అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వెనుక కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని వెనకాల ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ హస్తం ఉండొచ్చు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాదు అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలో, పోలీసు బలగాల్లో అన్నింటిలోనూ ఇజ్రాయెల్ ఒక ఏజెంట్లను తయారు చేసుకుని తన నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుని ఇరాన్ కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడం, వారి అణు రియాక్టర్ ప్లాంట్స్ ని భగ్నం చేయడం, ఇలా అనేక రకాలుగా ఇరాన్ను దెబ్బతీస్తూ ఇజ్రాయెల్ పరోక్షంగా తమ నిఘా వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఇరాన్ను దెబ్బతీస్తూ వచ్చింది. సో దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద పగబట్టినట్టుగా చేసి ఈ రోజు అన్ని మిసైళ్లను ప్రయోగించిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ వేదికల మీద అయితే ఇది తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కులో భాగంగానే తాము ఈ దాడులకు పాల్పడ్డాము, తామేమి అగ్రెషన్ కి వెళ్ళలేదు, తమ డిఫెన్స్ లో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డాము అంటూ ఆ దేశం తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే వారిది మరొక కోణం. అసలు యుద్ధం అంటూ మొదలైందే హమాస్ ఉగ్రవాదులు ఆ దేశం మీదకి ఒక్కసారిగా విరుచుకుపడి దాడులకు పాల్పడ్డప్పుడు. అలాంటప్పుడు తమను తాము రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ దేశం మీద ఉంటుంది. అదే తాము చేస్తూ వచ్చాం. తమ మీద మొదట దాడి జరిగితేనే రిటాలియేషన్ లో భాగంగానే ఆయా ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అది పాలస్తీనా గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాద సంస్థే కావచ్చు, ఇటు లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లాలే కావచ్చు, లేకపోతే యెమెన్ లో ఉన్న హౌతీ ఉగ్రవాదులే కావచ్చు, ఎవరైనా సరే తమ మీద మొదట దాడికి పాల్పడ్డ తర్వాతనే తాము రిటాలియేషన్ లో భాగంగానే వారిని అంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. ఇరాన్ కూడా ఇంత దాడికి తెగపడిందంటే దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ ని, దానికి తగ్గ పర్యవసానాల్ని ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదు అంటూ ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. రైట్ మహాత్మా.